Hi, this is Nagendra from NSCube channel. Iroju mana topic The Hunt, the Rajiv Gandhi Assassination వెబ్ సిరీస్ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ కోసం చెప్పాలంటే నచ్చింది. 1991లో రాజీవ్ గాంధీ అసాసినేషన్ ఎలా జరిగిందనేది చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. దానికి ఎల్టీటీ ఎలాగో ఇన్వాల్వ్ అయింది, ఎల్టీటీ ఎలా రాజీవ్ గాంధీని చంపింది, తర్వాత వాళ్ళని ఎలా పట్టుకున్నారు, వన్ బై వన్ వాళ్ళని ఎలా పట్టుకున్నారు, ఎలా దొరికారు, వాళ్ళ మోటివ్ ఏంటి, అసలు రాజీవ్ గాంధీని చంపాల్సిన పరిస్థితులు వాళ్ళకి ఎందుకు వచ్చాయి, ఇలాంటి విషయాలన్నీ చాలా నీట్ గా సెటిల్ గా ఇన్వెస్టిగేషన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేటట్టు కూడా చూపించారు. బాగుంది. ఇంగ్లీష్ లో ఒక స్లోగన్ ఉంటుంది, వన్ మ్యాన్ టెర్రరిస్ట్ ఇన్ అదర్ మ్యాన్ ఫ్రీడమ్ ఫైటర్. ఈ స్లోగన్ ఈ వెబ్ సిరీస్ చాలా బాగా సింక్ అయింది. ఎందుకంటే వాళ్ళ ఫ్రీడమ్ ఫైట్ కోసం మన ఇండియాకి వచ్చి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నే చంపేశారు. అది రియల్ గా జరిగింది. అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ లో ఈ వెబ్ సిరీస్ లో కళ్ళకు కదిపినట్టు చూపించారు. కానీ ఇందులో చాలా విషయాలు దాచారు. ముఖ్యంగా ఈ ఇన్వెస్టిగేషన్ అంతా రాజీవ్ గాంధీ అసాసినేషన్ అయిపోయిన తర్వాత అది ఎవరు చేశారు, ఎల్టీటీ వాళ్ళు చేశారు, వాళ్ళని ఎలా పట్టుకోవాలి, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ పట్టుకొని శిక్షించారే తప్ప యాక్చువల్ గా రాజీవ్ గాంధీ చెన్నైలో ఆ ప్లేస్ కి వెళ్ళడానికి ఒక వ్యక్తి కారణమని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అది ఎవరు అనేది ఎవరన్నది ఎంక్వైరీ చేయలేదు. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్ స్టేషన్ నుంచి చెన్నైకి రావాలి. వచ్చేటప్పుడు రాజీవ్ గాంధీ గారిది హెలికాప్టర్ అక్కడ ఒక విధంగా ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి ఫోర్స్ఫుల్ గా ఇక్కడకు వచ్చారు అని ఒక రిపోర్ట్ ఉంది. ఎందుకు ఆ రిపోర్ట్ ప్రకారం తర్వాత ఈయన చనిపోవడం, ఈ చనిపోయిన తర్వాత వాళ్ళు ఎవరెవరు చంపారు మనల్ని పట్టుకున్నారో వాళ్ళకి జైలు శిక్ష వేశారు. కానీ ఇదంతా చేసిన ఎవరైతే సర్వన్ అయితే ఉన్నాడో ఆయన బెంగళూరులో ఒక ప్లేస్ లో ఉన్న తర్వాత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది, శివరాసన్ ఒక ఇంట్లో ఉన్నాడు, ఆ ఇంట్లో కన్ఫామ్ గా ఉన్నాడని విజువల్ గా క్లియర్ గా తెలిసింది. కానీ ఆయన పట్టుకోవడానికి ఏవో సాకులు చెప్పి 2 రోజుల వరకు వెళ్ళలేదు. సాధారణంగా ఎల్టీటీ వాళ్ళకి ఒక క్యాప్షన్ ఉంటది. అదేంటంటే ఆ క్యాప్షన్ ఎవరైనా అటాక్ చేస్తారని తెలిస్తే వాళ్ళు ఆ క్యాప్షన్ వేసుకొని సైనైడ్ క్యాప్షన్ వేసుకొని అక్కడికక్కడ చనిపోతారు. అలాగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. కాకపోతే నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసినట్టు క్లైమాక్స్ లో అక్కడ 2 days ఎందుకు ఆగారు అని తెలియగానే నేను ఎంక్వైరీ చేసే కొన్ని రీసెర్చ్ చేశాను. అప్పుడు నాకు ఈ విషయాలన్నీ బయటపడ్డాయి అన్నమాట. అందుకే మీకు షేర్ చేసుకున్నాను. ఇక ఈ సిరీస్ విషయానికి వస్తే రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరిగిన వెంటనే వాళ్ళ ఎంక్వైరీ ఎవరు చేశారు, వాళ్ళ మోటివ్ ఏంటి, వాళ్ళని ఎలా పట్టుకున్నారు, లోకల్ గవర్నమెంట్ సపోర్టు ఎల్టీటీకి ఖచ్చితంగా ఉంది. ఇండియా గవర్నమెంట్ కూడా ఎల్టీటీకి సపోర్ట్ చేసింది. అది డిఫరెంట్ స్టోరీ, దానికోసం సపరేట్ గా వీడియో చేస్తాను. ఓకే, ఇప్పుడు వన్ మ్యాన్ టెర్రరిస్ట్ ఈజ్ అదర్ మ్యాన్ ఫ్రీడమ్ ఫైటర్. టెర్రరిస్ట్ కి ఫ్రీడమ్ ఫైటర్ కి చాలా తేడా ఉంది. టెర్రరిస్ట్ తనతో పాటు 10 మంది చచ్చిపోవాలనుకుంటాడు. అదే ఫ్రీడమ్ ఫైటర్ ఎవరిని చంపాలో వాళ్ళని టార్గెట్ చేస్తాడు. ఇక్కడ జరిగింది టెర్రరిజం. ఈ సీజన్ లో నాకు ఇంకా బాగా నచ్చింది శివరాజన్ యాక్ట్ చేసిన యాక్టర్ బాగా యాక్ట్ చేశాడండి, చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆయన కోసమైనా చూడొచ్చు. యాక్చువల్ గా ఎల్టీటీ నుంచి ఇతను బయటకు వచ్చి ఒక సర్టన్ టైంలోని ఎల్టీటీఏ వీళ్ళకి బ్యాక్ పిలిపించేస్తుంది జఫన్నా దగ్గరికి. అతను వెళ్ళి నిరాకరించి ఇండియాలో నుండి మిగతా వాళ్ళందరినీ చంపుతానని పోరాడడానికి ముందుకు వెళ్తాడు. చివరికి దొరికిపోతాడు, చచ్చిపోతాడు కూడా. అసాసినేషన్ టైంలోనే వాళ్ళు ఒక కెమెరాతో ఫొటోస్ తీస్తారు. ఆ ఫొటోస్ ద్వారా ఎంక్వైరీ మొదలవుతుంది. ఎంక్వైరీ మొదలైనప్పుడు 1 by 1 లేయర్ బై లేయర్ వెళ్తూ శివరాజన్ దగ్గరకు వస్తుంది. శివరాజన్ కూడా దొరికిపోతాడు. ఇక్కడ ఎల్టీటీ వాళ్ళ మోటివ్ ని చాలా బాగా చూపించారు. వాళ్ళు ఇండియా శరణార్థులుగా వచ్చి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని చంపేటట్టుగా వాళ్ళు వెతికారు. ఇక్కడ లోకల్ గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ కొంత పొలిటీషియన్స్ వీళ్ళకి సపోర్ట్ చేశారనేది కూడా చాలా క్లియర్ కట్ గా హింట్ ఇస్తూ చూపించారు. అది జరిగింది కూడా, నిజంగా అయితే వాళ్ళకి సపోర్ట్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆ తర్వాత నళిని మురుగన్ వీళ్ళందరూ కూడా దొరికిపోతారు, వాళ్ళందరినీ జైల్లో ఉంటారు. ఇప్పటికీ వాళ్ళు జైల్లో ఉన్నారు. ఈ సిరీస్ లో ఎంగేజింగ్ గా చూపించారు. కొన్ని విషయాల్లో కరెక్ట్ గా లేదని చెప్పాలి. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఎందుకంటే ఈ సిరీస్ లో ఇన్వెస్టిగేషన్ బాగా తీశారు, కానీ కొన్ని విషయాల్లో బాగా వదిలేశారు. అందువల్ల నాకు నచ్చలేదు. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ NSCube ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.